వెల్లుల్లిపాయలు చూసారు కదా, ఈ సైజులో ఉన్న వెల్లుల్లిపాయలు తీసుకొని కర్రీ వండుకుంటే చాలా మంచిది. తర్వాత వచ్చేసి ఏంటంటే బాలింత్రాలు అంటే చంటిబిడ్డ తల్లులకి బాగా వండి పెడతారనమాట. ఇవి నెలకు ఒక్కసారైనా పెడతారు, వేడి చేస్తుంది అనేసి. ఆపరేషన్ చేసిన వాళ్ళకి కూడా పెడతారు, ఎందుకంటే పేగులు తొందరగా అంటే రికవర్ అవుతాయి అనేసి అయితే ఇవి వండుతారు. ఇవి ఎలా వండాలి ఏంటి అన్నది నేను ఈరోజు మీకు కర్రీ వండి చూపిస్తాను, ఓకేనా. వెల్లుల్లిపాయలు చూసారు కదా, నేనైతే ఇగో మొత్తం పొట్టు మొత్తం తీసేసుకున్నాను. ఈ పైన కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటికి పైన కట్ చేసేసుకోవాలి, పొట్టు మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో అన్నీ చెప్తాను. నేనైతే ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను, అవి బాగా కలుపుకోవాలి. గోల్డిష్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఇలా గోల్డ్ కలర్లో రావాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను టమాటాలు వేసేసాను, అవి కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత నేను వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాను కదా, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అవి కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అలా పెద్ద పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలు అయితే కర్రీకి చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కన్నా మంచిగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మా అమ్మమ్మ అలాగే చేసి పెట్టేది. నాకు చికెన్ మీదకి మటన్ మీదకి గ్యాస్ వెళ్ళినప్పుడు అది వండి పెట్టి ఆ ముక్కలనే తినేదాన్ని. మంచిగా అనిపించేది నాకు వెల్లుల్లిపాయ అంటే చాలా చిరాకు, అసలు దాని స్మెల్ కూడా పడదు. అలాంటిది ఒకసారి మా అమ్మ వండి పెట్టాక చాలా ఇష్టంగా తినడం మొదలుపెట్టాను నేను. హెల్త్కి చాలా మంచిది. కొంతమంది అయితే చెప్తారు కదా, ఒక వెల్లుల్లిపాయ డైలీ తినండి అనేసి. దానికన్నా ఇలాగా మంత్కి ఒకసారి కర్రీ కింద చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. వేసుకున్నాక బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూడండి కరివేపాకు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అందులో ఎంత కరివేపాకు వేసుకుంటే అంత మంచిదండి హెల్త్కి. మీరు తీసి పడేసినా సరే దానిలో ఉన్న రసం అంతా అందులోకి దిగుతుంది, చాలా మంచిది కళ్ళకి. అలా కరివేపాకు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను సాల్ట్. ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ పసుపు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేడే కాబట్టి పసుపు కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నేనైతే ప్రతి కర్రీలోని పసుపు యూజ్ చేస్తాను, హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాక కొంచెం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసాను. ఇంకొక 1/2 స్పూన్ కొంచెం లైట్గా స్పైసీగా ఉండాలని ఇంకొంచెం స్పూన్ కారం వేసుకున్నానండి నేను. వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను, బాగా కలుపుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఉడకనివ్వాలండి. పెద్ద మంట పెట్టొద్దు, ఓకేనా.
చిన్న మంట పెట్టుకొని ఉడకనియాలి. ఈ కర్రీ ఎక్కువ టైం ఏమి పట్టదు, చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. అగో చూసారా దగ్గరికి వచ్చేసింది. ఒకసారి మళ్ళీ నేను బాగా కలుపుకుంటాను. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరే వరకు కూడా దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్లో నేను మళ్ళీ బంద్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆ గరిటెతో ఇలా గుచ్చుతున్నాను కదా, అలా విడుతుంది. ఇంకా కొంచెం గట్టిగా ఉందన్నమాట. అది ఇంకా ఉడకాలి. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే అది మెత్తగా అయిపోతుంది అన్నమాట. మనకి వెల్లుల్లిపాయ తిన్న టేస్ట్ అయితే రాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. దగ్గరికి వచ్చేసింది చూసారా, ఆయిల్ అంతా అలా పైకి తేరిపోయింది కదా, అయిపోయింది కర్రీ. ఒకసారి మళ్ళీ కొంచెం మీకు వీలుంటే కనుక కొంచెము పల్లీల పౌడర్ వేసుకోండి, టేస్టింగ్గా బాగుంటుంది. లేకపోతే పర్లేదు, ఉంటే మటుకి ఖచ్చితంగా వేసుకోండి. నేను ఆల్రెడీ పొడి చేసుకొని స్టోరేజ్ చేసి పెట్టింది, సో అది వేసుకున్నాము. చూసారు కదా, మొత్తం కర్రీ అంతా అలా దగ్గరికి ఇంకిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను దాన్ని. ఇప్పుడు మా అన్నయ్యలకి, మా తమ్ముడికి, నాకు అందరం తింటాము. ఇప్పుడు చూసారు కదా, మేము భోజనాలకి రెడీ అయిపోయాము. అది ఆలూ ఫ్రై, రైస్, నేను వండిన కర్రీ మొత్తం అంతా ఇప్పుడు ప్లేట్లలో పెట్టుకొని పెడతాను అందరికీ. కొంచెం కొంచెం టేస్ట్ చూడమంటున్నా. మా తమ్ముడు అస్సలు తిండ పాపం, నా కూర టేస్ట్ చూడమన్నానని వేసుకున్నాడు. వాడికి ఆలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందరికీ కొంచెం కొంచెం పెడుతున్నా. అయ్యో, మీరందరూ కూడా ఇక్కడ ఉంటే బాగున్నాను, మీకు కూడా పెడదాం తెలుసా. ఏముంది, కామెంట్ చేయండి, ఓకేనా. మీకు నిజంగా ఈ కర్రీ కోసం తెలుసుంటే, మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం నా చెయ్యి ఇబ్బంది అయింది, అందుకని నేను స్పూన్తో తింటున్నాను, స్టైల్ అయితే కాదు, ఓకేనా. ఈ వీడియో చూసి లైక్ చేయండి.